దశాబ్దాల కిందట జపాన్లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరయ వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడటానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. వాడిని చూస్తుంటే ఒట్టి చిన్న పిల్లాడిలా ఉన్నాడు. ముక్కు పచ్చలారని బుడ్డోడు. వాడు మన దారికి అడ్డెలా అవుతాడో. చెప్పాలంటే వాడి వంశస్థులు 300 ఏళ్లుగా ఆ బుల్జోరుడిని రక్షిస్తూ వస్తున్నారు. వాడి ఆకారం చూసి మోసపోవద్దు. వాడిలో కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నువ్వే చూస్తావు కదా, అది ఎప్పటికైనా నా చేతికి దక్కుతుంది. ఆ బుల్జోర్డుని ఎక్కడో సురక్షితంగా దాచే ఉంటారు. ఆ పిల్లోడే ఆ బుల్జోర్డుని పొందడానికి మనకున్న ఒకే ఒక్క ముఖ్యమైన ఆధారం. అలా అయితే నేను వాడికి నీడలా ఉంటాను. మన పని అయ్యే వరకు. జాగ్రత్త క్రస్టర్, ఓటమికి అవకాశం లేదు. అది మనకు అతి ముఖ్యమైన ఆయుధం. మన మాస్టర్ గ్జాండర్ మిమ్మల్ని సంతోషపెట్టే నా ప్లాన్ అతి త్వరలోనే అమలు కాబోతుంది. Mia! Mike! Kevin! Ha! Emily! Antonio! Go Power Rangers! Go Power Rangers! Rangers Samurai Go Power Rangers! హే గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ డోర్ మీరే తెరిచించారా? లేదే. హలో. మీరు రెడ్ రేంజర్ కదా? ఇది మీకోసమే తెచ్చాను. నా కోసం మీరు బుల్జోర్డ్ని ఫ్రీ చేయాలి. హే కోడి, నువ్వేంటి ఇక్కడ? మీ నాన్నతో చెప్పావా? లేదు, నేను గోడ దూకొచ్చాను. వీళ్ళ ఫ్యామిలీనే ఈ భూమి మీద ఉన్న మొదటి జోర్డ్ని కాపాడుతూ వస్తున్నారు. అదే బుల్ జోర్డ్. దానికి ఎన్నో అద్భుతమైన శక్తులున్నాయి. వీళ్ళ ఫ్యామిలీ ఆ బుల్ జోర్డ్ని 300 ఏళ్లగా కాపాడుతున్నారు. ఇది కూడా ఆ సింబల్ పవర్ నుండే వచ్చింది. కానీ దీని శక్తిని అదుపులో ఉంచడానికి దీన్ని గ్రాండ్ షోగన్ సీల్ చేసి ఒక రహస్య చోటులో దాచారు. అది వీళ్ళ ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. బుల్జోర్డ్ ఏమీ చెడ్డది కాదు. అది ఫ్రీ అవ్వాలని ఎదురు చూస్తుంది. కేవలం సీల్ ఓపెన్ చేయాలంతే. నువ్వు వినాశనాన్ని సృష్టించే ఒక జోడ్ని విడుదల చేయమంటున్నావా? ఇప్పుడే అవసరం లేదు. అయినా డిస్క్ తో కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి మనం దీని గురించి ఆలోచించాలి. ముందు నేను ఇంటికి తీసుకెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. మీరెవరో నాకు తెలుసు. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో కూడా నాకు తెలుసు. వాళ్ళ వెనక ఎందుకు దాక్కున్నావు కోడి? నువ్వు నాతో చెప్పకుండా వెళ్ళిపోయావు. ఎందుకంటే బుల్జోర్డ్ గురించి భయపడుతున్నాను డాడ్. అది ఎక్కువసేపు బందీగా ఉండలేకపోతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా రేంజర్స్ కూడా ఉన్నారు దాన్ని ఫ్రీ చేయడానికి. నీకు తెలియదు కోడి, దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. రెడ్ రేంజర్ వల్ల కూడా కాదు. నువ్వు ఈ రేంజర్స్ ని మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ డేంజర్లోకి నెట్టేస్తున్నావు. అది నీకు అర్థం కావట్లేదు.
పో లోపల, నీకు చాలా పనులున్నాయి. సారీ మీకు శ్రమ కలిగించినందుకు. ఎవరు నా మాటని నమ్మట్లేదు. మా నాన్న వినడు, రెడ్ రేంజర్ కూడా నా మాట నమ్మట్లేదు. ఈ బుల్జోడ్ ఎవరికి హాని తలపెట్టదని నేను ప్రూవ్ చేస్తాను. అయితే వీరే గ్రాండ్ షోగన్ అనమాట. కోడి ఆ జోడు గురించి బాగా ఫీల్ అవుతున్నాడు కదా. ఆ బుల్జోడ్తో కోడి 3 ఏళ్ల వయసు నుంచి మాట్లాడుతున్నాడు. అది వీడిని అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాడు. మరి అది నిజమా? ఏమో అయ్యుండొచ్చు, కానీ మనం దాన్ని నమ్మలేం. మూడు 300 ఏళ్ల క్రితం గ్రాండ్ షోగాన్ మాకు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. ఈ జోడ్ని కాపాడాలని మా పూర్వీకుల దగ్గర మాట తీసుకున్నాం. అప్పటి మా వంశస్థుడైన గ్జిన్కి ఇచ్చి ఈ భూమి ఉన్నంత కాలం దీన్ని జాగ్రత్తగా కాపాడాలని చెప్పారు. కోడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేను చిన్నపిల్లాడినని నాకేం తెలియదని అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ డిస్క్లోనే బుల్జోడ్ ని భద్రపరిచారని. ఎలాగైనా దీన్ని ఆ కొండపైకి వెళ్ళి సీల్ ని ఓపెన్ చేయాలి. నచ్చవురా గార్డియన్ బుడ్డోడా. నువ్వే నాకు ఆ బుల్జోడ్కి దారి చూపించాలి. అయితే అది ఈ గుహ లోపలే ఉందా? నువ్వు విడుదలవ్వాలని ఎదురు చూస్తున్నావని నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఎవరికి హాని చేయవని మాటిస్తేనే నేను నిన్ను విడుదల చేస్తాను. నువ్వు నా మాట కూడా వినాలి. ప్రామిస్? సరే, నీ సీల్ ఓపెన్ చేసే సమయం వచ్చేసింది. ఇది పని చేస్తుంది అనుకుంటున్నాను. సింబల్ పవర్ రిలీజ్. వావ్, ఇది పని చేసింది. కమాన్, నువ్వు విడుదలయ్యావు బుల్జోడ్. అంటే ఆట మొదలయ్యింది. ఇలా అవుతుందేంటి? ఓ నో, నేను భయపడిందంతా జరిగింది. వాడు సీల్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాడు. ఆ బుల్జోడ్ కొండ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. అదిగో అక్కడ. ఆ బుడ్డోడు ఇంకా ఆ బుల్జోడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు పని చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగో, ఈ డిస్క్ వల్ల నీ పవర్స్ అన్ని నీకు తిరిగి వచ్చేస్తాయి. ఇక నీ పవర్స్ అన్ని నీకు వచ్చేసే బుల్జోడ్. దిగులు పడకు, ఆ పవర్ సింబల్ నిన్ను శాంతిపరుస్తాయి. రెడీ? హే, ఏంటిది పని చేయట్లేదు? బుల్జోడ్ ఆగట్లేదేంటి? నేను ముందే ఊహించాను. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేం. అది ఇప్పుడు ఎవరికి వశం కాదు. దాని మనన దాన్ని అలా నాశనం చేయనీయకూడదు. మనం దాన్ని ఆపాలి. సామురాయ్ డాన్స్. గోల్డ్ పవర్. బుల్జోడ్ ఆగు, ఎందుకు నా మాట వినట్లేదు నువ్వు? బుల్జోడ్! జైంట్ మూగర్స్, ఇక మీరు ఆ బుల్జోడ్ని అందులోని అబ్బాయిని పట్టుకోండి. వాళ్లకు ఎలాంటి హాని జరగకూడదు. పట్టుకోండి, ఆ పవర్ నాకు కావాలి. ఓ నో, నేను తప్పు చేశాను.
ముందు దాన్ని ఆపండి, కట్టి పడేయండి. ఆ నైలాకులు కూడా బుల్జోడ్ కోసమే వచ్చినట్టున్నారు. బాబు అందులోనే ఉన్నాడు. మనం తనని కూడా కాపాడాలి. ల్యాండ్ ఫోల్డింగ్ జోన్, డ్రాగన్ ఫోల్డింగ్ జోన్, బేర్ ఫోల్డింగ్ జోన్, ఏస్ ఫోల్డింగ్ జోన్, డ్రాగన్ ఫోల్డింగ్ జోన్. మెగాట్రాన్ పవర్. I'm ready. Gold class zone transformation. Claw power zone. Beast left side. హే చూడండి, ఆ బుల్జోడ్ తప్పించుకుపోతుంది. అటు తప్పుకోండిరా. గోల్డ్ సౌత్ జోన్ రంబల్ కి రెడీ అయిపో. మూగర్స్ మీరికి చావక తప్పదు. ఈ ఎదలందరినీ పడగొట్టి ఆ బుల్జోడ్ ని ఆపాలి గాయస్. ఏంటి ఇలా జరుగుతుంది? అదిగో ఆ బుల్జోడ్ వెనక్కి వచ్చేసింది. ఏం జరుగుతుంది? హ? ఆ సౌండ్ ఏంటి? ఓ నో, దాన్ని పట్టుకున్నారు. మనం కోడిని సేవ్ చేయాలి. అదిగో అది విడిపించుకుంది. బుల్జోడ్ ఆగిపో. నువ్వు నా మాట ఎందుకు వినట్లేదు? ఆ బుల్జోడ్ ని మీరు ఆపడానికి ప్రయత్నించండి. ఈ మూగస్ ని నేను అడ్డుకుంటాను. స్లో అవ్వు పెద్దోడా. బుల్జోడ్ ప్లీజ్, నా ఫ్రెండ్స్ నేను చేయకు. ఆగు, నా వద్దు. అలాగే పట్టుకోండి. మనం దీన్ని ఆపాలి. మియా, ఇది అసలు ఆగట్లేదు. మియా దాన్ని కొట్టడానికి ప్రయత్నించు. మనం దీన్ని ఎదురుగా ఆపలేం. ఇక దీనిపై సవారీ చేయడం మేలనిపిస్తుంది. ముందుగా ఆ చైన్ అందుకోవాలి. పట్టుకోండి, నేను చైన్ పట్టుకోబోతున్నాను. Oh no! ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది మళ్ళీ మన మీదకి వచ్చేస్తుంది. ఏం పట్టేస్తుంది? బాబో, ఇంత బలంగా విసిరేసింది. ఈ బుల్జోడ్ ని పట్టుకోవడం నేను అనుకున్నంత ఈజీ టాస్క్ కాదు. నీ గురించి నాకు తెలుసు అనుకున్నాను. నేను కంట్రోల్ చేయగలను అనుకున్నాను. కానీ ఏది జరగట్లేదు. నువ్వు అస్సలు ఆగట్లేదు. నేను తప్పు చేశాను. హే బుల్జోడ్, ఆగిపో. అది ఆ అడవి వైపు వెళ్ళిపోతున్నట్టుంది. మేము కోడిని కాపాడడానికి చాలా ట్రై చేశాం, కానీ జోడ్ తప్పించుకుపోయింది. మేము ఎలాగైనా కోడిని కనిపెడతాం. కోడి నా మాట వినుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఆ బుల్జోడ్ని పట్టుకోవడానికి మా జోడ్స్ కూడా వెతుకుతున్నాయి. బాధపడకండి, మీ కోడిని ఎలాగైనా కాపాడతాం. మేము రేపు మళ్ళీ ట్రై చేస్తాం. ఆ జోడ్స్ అన్ని మనుషులకి కూడా ఇబ్బంది పెట్టాలి, ఇంకా భయపెట్టాలి. చెప్పు ఒక్టోరా, నేను వింటున్నాను. మీకు వార్త మాస్టర్, క్రస్టర్ ఆ జోడ్ని పట్టుకోలేకపోయాడు. మళ్ళీ నేను దాన్ని పట్టుకుంటాను, మీ కాళ్ళు దగ్గర పడేస్తాను. కానీ నాకు కొంచెం టైం కావాలి మాస్టర్. సెనేటర్ గారి సలహా మేరకు ఈ రోజే దాన్ని కనిపెడతాను. అది చూద్దాం. ఆ సెనేటర్ పెద్ద తోపులా ప్రామిస్లు చేస్తున్నాడే. ఇతను ప్రతి పనిని చెడగొట్టేలా ఉన్నాడు. నేనేమైనా అసమర్థంలా కనిపిస్తున్నానా? సెనేటర్ కి మనుషుల మీద పెత్తనం చేసే అవకాశం ఏదైనా వాడు నా రూల్స్ ప్రకారం నడిస్తేనే ఇక మీదట ఉంటాయి.
ఆ జోడ్ని నేను చేయదని ఆశిస్తున్నాను కోడి. ఐ మిస్ యూ సో మచ్. హే, మన జోడ్స్ వచ్చేస్తున్నాయి. అవి ఖచ్చితంగా ఆ బుల్ జోడ్ ఎక్కడుందో కనిపెట్టేసి ఉంటాయి. వెళ్దాం పదండి. ఆగండి, ఇది తీసుకో. ఇదే ఒరిజినల్ పవర్ డిస్క్. మా పూర్వీకులు ఆ బుల్జోట్ కోసం దీన్ని 300 ఏళ్ల క్రితం తయారు చేశారు. దీంతో దాన్ని ఈజీగా అదుపు చేయొచ్చు. అదిగో అక్కడుంది ఆ బుల్జోట్. అక్కడికి కనిపెట్టా. వీళ్ళు కూడా దీన్ని ట్రాక్ చేసి ఉంటారా? బుడబుక్కలడా మీరు కూడా వచ్చేసారా? మూగర్స్, ఆ బుల్జోట్ వారికి దక్కకుండా చూడాలి. కోడిని కాపాడకుండా ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు. కాపాడి తీరుతాం. యా! హా! యా! యా! Go, go, samurai! Go, go, samurai! Go, go, samurai! వీళ్ళని ఇలాగే బిజీగా ఉంచండి. నేను వెళ్ళి ఆ బుల్జోట్ ఇంకా బుడ్డోడి పని పడతాను. కోడి దగ్గరికి నేను వెళ్తాను. నువ్వు వెళ్ళి కోడిని కాపాడు చూడు. మేము నిన్ను కవర్ చేస్తాం. నువ్వు వెళ్ళు. అదిగో ఆ జోట్ అక్కడుంది. కనిపెట్టాను. నా మాట విను ప్లీజ్. నువ్వు స్వేచ్ఛని కోరుకున్నావు. నువ్వు ఇప్పుడు ఆగకపోతే నిన్ను మళ్ళీ బంధిస్తారు. ఇంకెప్పుడైతే నిన్ను శాశ్వతంగా బంధిస్తారు. ఇక నీ టైం అయిపోయింది గార్డియన్. ఇక ఈ బుల్జోట్ నాదే. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. దీన్ని ఉపయోగించి మీ భూమిని ఎలా నాశనం చేస్తారో చూడు. నో, నేను అలా కానివ్వను. పిల్లని బెదిరించడానికి నీకెంత ధైర్యం? Oh no! అది మళ్ళీ అదుపు తప్పుతోంది. ఇది సిటీ వైపు వెళ్తుంది. Oh no! ఇది సిటీ వైపు వెళ్తుంది. మీ నాన్న నాకు ఇది ఇచ్చారు. మీ నాన్న నిన్ను నమ్ముతున్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు నమ్మాలి. నీ సింబల్ పవర్ యూజ్ చేయి. ఈ బీచ్ ని అదుపు చేయి. ఇది పని చేయట్లేదు. ఇది పని చేయట్లేదు. నిరుత్సాహపడుకో, మళ్ళీ ప్రయత్నించు. ఇది ఇంకా పని చేయట్లేదు. కాన్సంట్రేట్. సూపర్ సామురాయ్ మోడ్. కమాన్ కోడి, వెంటనే చెయ్యి. ఎస్, బుల్జోడ్ మనల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. నువ్వు సాధించావు కోడి. మనం చేశాం. గుడ్ వర్క్. ఇప్పుడు దీన్ని నా జోడ్లో సెట్ చేస్తాను. గ్రాండ్ షోగన్. వావ్! నువ్వే నా పూర్వీకుల యొక్క బాధ్యతను పూర్తి చేశావు. ఇక ఇప్పటి నుండి అద్భుతమైన శక్తులన్నీ నేను నీకు అందిస్తున్నాను. కోడి, బుల్జోట్ మనకి దక్కకపోతే ఇంకా ఎవ్వరికి కూడా దక్కటానికి వీల్లేదు. చూడు కోడి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం అయింది. నీ సేఫ్టీయే మాకు ముఖ్యం. ఆ మాన్స్టర్ సంగతి మేము చూసుకుంటాం. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నన్ను కూడా అర్థం చేసుకున్నావు.
ఇంకా బుల్జార్డ్ ని కూడా. నువ్వు గొప్ప పని చేశావు. నిన్ను మీ నాన్న దగ్గరికి పంపుతున్నా. సింబల్ పవర్ గో. ఇక ఇప్పుడు బుల్జోడ్ మెగాజోడ్ కి మారు. ఇక నీలో దాగున్నది చూపించు. మెగా మోడ్ పవర్ బుల్జోడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక ఆ నైలాక్ గాడిని శాశ్వతంగా మట్టి కనిపించాలి. బుల్ మెగాజోడ్ యుద్ధానికి సిద్ధంగా ఉంది. చూడు బుల్ మెగాజోడ్ ఇంకా జెడెన్ ఆ నైలాక్ నీకు చంపేస్తారు. ఇక నువ్వు అయిపోయావు నైలాక్. ఈ మెగాజోడ్ ని ఎప్పటికీ నువ్వు పొందలేవు. ఇదిగో చూడండి, నా 5 స్టార్ దాటిని ఎవరు తట్టుకోలేరు. చూస్తారా మీరు? ఇదంతా నీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? ఇక నువ్వు అయిపోయావురా. షోల్డర్ బ్లాస్టర్. అదేంటి వీడు మళ్ళీ కాళ్ళ మీద నిల్చున్నాడు? ఇక ఎక్కువసేపు చేయకూడదు. షోగన్ మోడ్. పూర్వీకుల పవర్. ఆ జోన్ ని ఈ డిస్క్ తో ఇంకా పవర్ఫుల్ గా చేయండి. వామ్మో, ఇది చాలా పవర్ఫుల్. లేజర్ బ్లాస్టర్ ఫైనల్ బ్లాస్ట్. ఫైనల్ స్ట్రైక్. సామురాయ్ రేంజర్స్ విజయం మనదే. జెడెన్ సాధించావు. ఓ yes హే ఇదిగో కొత్త దానిలా ఉంది కదా. థ్యాంక్ యూ డాడ్. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. మన పూర్వీకులు కూడా నిన్ను చూసి గర్వపడతారు. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టయితే. హే గాయ్స్, మేము వెళ్లే ముందు బాయ్ చెప్దామని వచ్చాం. థ్యాంక్ యూ. నీ వల్ల కొత్త ఆయుధం లభించింది. నువ్వు ఇక నీ నార్మల్ జీవితానికి అలవాటు పడొచ్చు. కానీ నాకేమో మీకు ఇంకా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. నా దగ్గర ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్స్ ఓకే కోడి, ఇప్పటికే చాలా అవస్థలు పడ్డావు. కొంచెం రెస్ట్ తీసుకో. మియా చెప్పింది నిజమే. నీకు మళ్ళీ మా నుండి కాల్ వస్తుంది. నువ్వు ఎప్పటికీ మాకు ఫ్రెండ్వే.